క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, యేసు క్రీస్తు నామమున మీకందరికీ కూడా శుభాలు తెలియజేస్తుంటున్నాం. ప్రభు మన జీవితాలను ఆశీర్వదించి మన ఆయుష్ను పొడిగించి మరి యొక్క ప్రభు యొక్క పరిశుద్ధ దినాన్ని మనకు బహుమానంగా అనుగ్రహించిన విధానాన్ని బట్టి ప్రభుకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఈ ఫేస్బుక్ లైవ్ ప్రోగ్రాంకు మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తుంటున్నాం. మరి ఆరాధనను మనం ప్రారంభించుకుందాం. అంతఃపూర్వం మరి ఒకసారి చిన్న సూచన మరలా జ్ఞాపకం చేయాలని ఆశపడుతుంటున్నాను. ఆరాధన మెసేజ్ సందేశం అయిన తర్వాత ప్రభు వల్ల కార్యక్రమం ఉంటుంది కాబట్టి మీరందరూ కూడా మీ కుటుంబాలతో మరి ప్రభునందు విశ్వాసం నుంచి బాప్సం తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధ బలలో పాల్గొనడానికి రొట్టె ద్రాక్షసంతో సిద్ధంగా ఉండాలని కోరుతుంటున్నాం. మరి ఆరాధనను మనం ప్రారంభిస్తున్నాం కాబట్టి మీ పనులన్నీ కూడా ముగించుకొని చక్కగా దేవుని యొక్క పరిశుద్ధ సన్నిధిలో మరి దేవుడు మన మధ్య ఉన్నాడు అనేటువంటి విశ్వాసంతో భయభక్తితో అటు ఇటు మనం తిరగకుండా ఇళ్లలో ఉన్నాం కాబట్టి మరి ఏ రీతిగైనా కానీ మన యొక్క కార్యక్రమాలు ముగించుకోవచ్చు అని అనుకునేటువంటిది కాదు. ఇది ఏదో ఆషామాషిగా టీవీ ప్రోగ్రాం కాదు, కానీ మనమందరం కూడా ఎవరు ఎక్కడున్నప్పటికీ ఏక మనస్సుతో ప్రభును ఆరాధిస్తున్నాం కాబట్టి దేవుని యందు భయభక్తితో దేవుని యొక్క సన్నిధిలో మనమందరం కూడా కుటుంబ సమేతంగా మన గృహాలను దేవుని ఆలయాలుగా మార్చుకొని ప్రభును ఆరాధిద్దాం. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషంతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. దేవుడి వాక్యమును మన వెనికిడిలో దీవించునుగాక. మనమందరము కలిసి ఆ స్తుతి కీర్తన పాడుతూ ప్రభును స్తుతిస్తూ ఆరాధిస్తూ ప్రభును గణపరుస్తాం. పితృపుత్ర శుద్ధాత్మాలై మేళనిచ్చు దేవుని స్తుతించు సర్వలోకమా, స్తుతించు దివ్య సైన్యమా. మనమందరం కలిసి ప్రభు నేర్పిన ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందు నెరవేరునుగాక. మాకు కావలసిన ఆహారం నేడు మాకు దయచేయు, మా రుణస్తులను క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించు, మమ్మల్ని శోధనలోకి తేక దుష్టు నుండి తప్పించు. ఎందుకంటే రాజ్యము బలము మహిమయు నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. మనమందరము కలిసి ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకములో నుండి 640వ కీర్తన, ఓ యేసు నీ ప్రేమ ఎంతో మహానీయము అనేటువంటి కీర్తన అందరం కలిసి పాడుకుందాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకములో నుండి 640వ కీర్తన. ఓ యేసు నీ ప్రేమ ఎంతో మహానీయము, ఆకాశ తార పర్వత సముద్ర ములకన్న గొప్పది. ఓ యేసు నీ ప్రేమ ఆగమ్యానందమే, హృదయము నిండెను ప్రభుని కార్యములు, గంభీరమైనవి ప్రతి ఉదయ సాయంత్రములు స్తుతికి యోగ్యములు, స్తుతి
యోగ్యములు. ఓ యేసు నీ ప్రేమ సంకట సమయములో సాగలేకున్నాను, దయచూపు నా మీద అని నేను మొరపెట్టగా వింటినంటివి నా మొరకు ముందే తోడానుందు నంటివి, తోడానుందు నంటివి. ఓ యేసు నీ ప్రేమ మరణాంధకార లోయానే సంచరించిన నిరంతరమేసు నాదు కాపారి కరములిచ్చి నన్ను గాయుచు నడుపును కరుణాగల ప్రభు, కరుణాగల ప్రభు. ఓ యేసు నీ ప్రేమ కొదువాలెన్ని ఉన్నా భయపడనేనెప్పుడు, పచ్చిక బయలులో పరుండజేయును, భోజన జలములతో తృప్తి పరచుచు నాతో నుండు నేసు, నాతో నుండు నేసు. ఓ యేసు నీ ప్రేమ దేవుని గృహములో సదా స్తుతించెదను, సంపూర్ణ హృదయముతో సదా భజించెదను. స్తుతి ప్రశంసలకు యోగ్యుడేసు, హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్. ఓ యేసు నీ ప్రేమ ఎంతో మహనీయము, ఆకాశ తార పర్వత సముద్ర మూలకన్న గొప్పది. ఓ యేసు నీ ప్రేమ. అదే రీతిగా 236వ కీర్తన, రాజాది రాజా రారా రాజులకు రావై రాజువై రారా అన్నట్టు కీర్తన అందరం కలిసి పాడుకుందాం. 236వ కీర్తన ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 236వ కీర్తన. రాజాది రాజా రాజులకు రాజువై రారా, రాజయేసు రాజ్యమేలరా, రావి కోటి తేజయేసురా. ఓ మేఘవానంబు మీద వేగమే, ఓ మించు వైభవంబు తోడ వేగమే, రాజాధిరాజా రాజులకు రాజువై రారా, రాజయేసు రాజ్యమేల రావి కోటి తేజయేసురా. ఓ భూజనం
నీయగా నీ రాజ్య స్థాపనంబు చేయ భూరాజులల్ల కూలిపోవా నీ మహా భూమి ఆకాశంబు మారిపోవా నీ మహాప్రభావమునవేగా రాజాధిరాజా రాజులకు రాజువై రాజేసు రాజ్యమేలరా రవి కోటి తేజయేసురా ఆకాశమున దూతల భక్తింపగా ఆది భక్త సంఘ సమేతముగా ఆకాశంబు మధ్య వీధిలో ఏకమై మహాసభ చేయా యేసునాథ నీదు మహిమలోనా మాకదే మహానంద మౌగా రాజాధిరాజా రాజులకు రాజువై రాజేసు రాజ్యమేలరా రవి కోటి తేజయేసురా ఓ పరమ యెరూషలేము పుణ్య సంఘమా ఓ గొరియ బిల్ల క్రీస్తు పుణ్య సంఘమా పరమదూతలార భక్తులారా పౌల పోస్తులార పెద్దలారా గొరియ పిల్ల యేసురాజు పేరా కృత గీతమెత్తి పాడరా రాజాధిరాజా రాజులకు రాజువై రాజేసు రాజ్యమేలరా రవి కోటి తేజయేసురా ఈ ఉదయకాల ఆరాధనలో ధ్యానం నిమిత్తమై ఏర్పాటు చేసుకున్నటువంటి లేఖన భాగము సమూయేలు గ్రంథం మొదటి గ్రంథము 7వ అధ్యాయము 12వ వచనంలో ఉన్నటువంటి వాక్య భాగమును చదువుకుందాం. సమూయేలు గ్రంథం మొదటి గ్రంథం 7వ అధ్యాయము 12వ వచనంలో ఉన్నటువంటి వాక్య భాగమును చదువుకుందాం. అప్పుడు సమూయేలు ఒక రాయి తీసి మిష్పాకును షేనుకును మధ్య దానిని నిలిపి ఇంతవరకు యెహోవా మనకు సహాయము చేసినని చెప్పి దానికి ఎబెనెజరు అను పేరు పెట్టెను. దేవుడు ఈ వాక్యమును మన వినికిడిలో దీవించునుగాక. దైవ వాక్యం మనం ధ్యానిస్తుండగా పరిశుద్ధాత్మ సహాయం నిమిత్తమై మనం వేడుకుందాం. మరి సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడలాగున దేవుని యొక్క సహాయం వేడుకుందాం. పాస్టర్మ గారు మరి సమయంలో ఆత్మ నడిపింపు కొరకు ప్రార్థన చేస్తారు. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రేమపూర్ణుడమైన గొప్ప తండ్రి, ఈ పునరుద్ధాన ఆదివార ఆరాధనలో మేమందరము సజీవులమై నిన్ను ఆరాధించినట్లు మాకు ఇచ్చిన సమయం బట్టి వందనాలు ప్రభా. దీనిని వీక్షిస్తూ ఏకీభవిస్తూ ఏక మనస్కులై
నిన్ను ఆరాధిస్తూ నీ వాక్యమును వినుచున్న నీ బిడ్డలను కుటుంబాలను చుట్టూ కంచె వేసి అత్యధికంగా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. మీ దాసుడు నాయన మీ యొక్క వాక్యమును పంచుకొనుచుండగా మీ స్వరాన్ని మాకు వినిపింపచేయమని ప్రార్థిస్తున్నాను. దాని వినగల మనసును, విని గ్రహించగల మనసును, జ్ఞానమును మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. నీ వాక్యపు వెలుగులో మా జీవిత ఒడుదుడుకులను సవరించుకుని నీకు ఇష్టమైన రీతిలో నీ సమసారూప్యంలో మేము మలచబడగలిగినట్లు నేటి దిన ధ్యానమును మా అందరి వెనికిడిలో ఆశీర్వదించమని, నీ దృష్టికి అంగీకారయుక్తముగా ఉండులాగున దీవించి నడిపించమని ప్రార్థిస్తున్నాను. ఇందుకు ఫేస్బుక్ ఆన్లైన్లో నాయన ఇటు ఆరాధన సలుపుకొనుటకు సహాయపడుచున్న బిడ్డలను కుటుంబాలను అత్యధికంగా ఆశీర్వదించుము. కరోనా బాధితులకు స్వస్థత దయచేయము. ఇతర వ్యాధిగ్రస్తులకు కూడా స్వస్థత దయచేయము. తగినంత విశ్వాసము దయచేసి తద్వారా స్వస్థత పొంది ఉన్నాము అని మేము గురించి సాక్ష్యం ఇవ్వగలిగినట్లు కృప దయచేయమని, ప్రత్యేకంగా మీ దీన దాసుని శిలువ చాటున మరుగుపరిచి మీ నోటి బూరగా వాడుకొని ఆత్మ కార్యములను జరిగించమని ప్రభువైన యేసుక్రీస్తు దివ్యమైన నామమును స్తుతించి బహువినయంగా అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, యేసుక్రీస్తు నామన మీకందరికీ కూడా శుభాలు తెలియజేస్తుంటున్నాం. ప్రభు మరి యొక్క పరిశుద్ధ దినమందు ఈ రీతిగా మనందరినీ కూడా ఒక కుటుంబంగా సమావేశపరిచి మనం ఎక్కడున్నప్పటికీ దేవుని యొక్క పరిశుద్ధ సన్నిధిలో ఏక మనస్సుతో ప్రభును స్తుతిస్తూ ఆరాధిస్తూ వాక్యం ధ్యానించేటువంటి భాగ్యాన్ని దేవుడు మనకు ప్రసాదించాడు. మరి ఈ సమయంలో వాక్యాన్ని మరొకసారి మనం చదువుకుందాం. సమూయేలు గ్రంథం 1వ గ్రంథం 7వ అధ్యాయం 12వ వచనం. అప్పుడు సమూయేలు ఒక రాయి తీసి మిస్పాకును షేనుకును మధ్య దానిని నిలిపి ఇంతవరకు యెహోవా మనకు సహాయం చేసినని చెప్పి దానికి ఎబెనెజరు అని పేరు పెట్టెను. సో అక్కడ ఈ వచన ప్రారంభములో అప్పుడు సమూయేలు అనేటువంటి మాటను మనం చూస్తున్నాం. అప్పుడు, సో అప్పుడు అన్నప్పుడు ఎప్పుడు అనేటువంటి ప్రశ్న ప్రతి ఒక్కరికి కూడా కలుగుతుంది. ఎప్పుడు? సో ఈ చరిత్రను, దానికి ముందు జరిగినటువంటి సంఘటన లేదా చరిత్ర మనం గమనించినట్లయితే, మరి ప్రవక్త, యాజకుడు, న్యాయాధిపతి అయినటువంటి సమూయేలు భక్తుని యొక్క కాలంలో ఇశ్రాయేలులకు ఫిలిస్తీయులకు యుద్ధం జరిగింది. సో ఆ సమయంలో ఇశ్రాయేలీయులు ఆ ఫిలిస్తీయులతో యుద్ధం చేయడానికి వాళ్ళు యుద్ధ భూమికి వెళుతున్నప్పుడు వాళ్ళు దేవుని యొక్క మందస్సాన్ని వాళ్ళతో కూడా తీసుకుని వెళ్తున్నారు. సో దేవుని యొక్క మందస్సం వారితో కూడా ఉన్నది కాబట్టి వాళ్ళకున్నటువంటి ధైర్యం ఏమిటంటే, దేవుని యొక్క మందస్సం మాతో ఉంది కాబట్టి, దేవుని సన్నిధి మాతో కూడా ఉన్నది కాబట్టి దేవుడు మాకు విజయం ఇస్తున్నాడు అని జయధ్వనుల కేకల చేత వారు మరి యుద్ధ భూమిలోనికి వెళ్ళినప్పుడు ఆ సమయంలో ఫిలిస్తీయులు ఈ కేకలు విన్నారు. ఏమిటి కేకలు? ఏమిటి ఇంత గొప్పగా ఆ బలమైన కేకలు వినబడుతున్నాయి, జయధ్వనులతో కూడినటువంటి ఈ కేకలు వినబడుతున్నాయి ఏమిటా అని వారు తరచి చూస్తే వాళ్ళకి అర్థమైంది ఏంటంటే, దేవుని యొక్క మందస్సము ఇశ్రాయేలుల మధ్య ఉన్నది కాబట్టి మనం వాళ్ళని జయించడం చాలా కష్టం అని సైనికులు అనుకుంటున్నారు. దేవుని మందస్సం ఎందుకొరకంటే, ఇశ్రాయేలీయులు ఐగుప్తులో ఉన్నప్పుడు దేవుని సన్నిధి వారితో కూడా ఉన్నది. ఇశ్రాయేలు దేవుడు వారితో కూడా ఉన్నాడు కాబట్టి ఐగుప్తులో ఉన్నటువంటి 10 తెగుళ్లలో, ఐగుప్తులో కలిగిన 10 తెగుళ్లలో ఏది కూడా ఇశ్రాయేలులకు అంటకుండా వారు క్షేమంగా ఐగుప్తు దేశం నుండి ఇశ్రాయేలులు బయటికి వచ్చారు. ఎర్ర సముద్రాన్ని దేవుడు దాటించాడు. అరణ్యములో ఏ మాత్రం కూడా వాళ్ళకు కష్టం లేకుండా, విషసర్పాల నుండి కానీ క్రూర మృగాల బారి నుండి కానీ ఎలాంటి అపాయం కలగకుండా కాపాడినటువంటి దేవుడు వారితో ఉన్నాడు అని ఫిలిస్తీయులకు తెలుసు. కానీ
వాళ్ళు భయపడుతున్నారు. కానీ ఇశ్రాయేలీయులేమో ఓవర్ కాన్ఫిడెన్స్తో దేవుని యొక్క సన్నిధి మాతో ఉన్నది కాబట్టి, మనసు మాతో ఉన్నది కాబట్టి మాకేం పర్వాలేదని వాళ్ళు జయధ్వనులతో మరి కేకలు వేసుకుంటూ ముందుకు వెళ్ళారు. అయితే అక్కడ ఆ ఫిలిస్తీన్ల పెద్దలు చెప్తారనమాట, మీరు ఏమాత్రం కూడా భయపడకుండా ధైర్యం తెచ్చుకొని మీరు యుద్ధం చేయండి. యుద్ధం జరిగింది ఫిలిస్తీన్లకు ఇశ్రాయేలులకు. ఇశ్రాయేలు ఓడిపోయారు. మరి అక్కడ చాలామంది ప్రాణహాని, ప్రాణ నష్టం కూడా జరిగింది, చాలామంది చనిపోయారు. సో ఆ తర్వాత వాళ్ళు ఏం చేశారంటే ఫిలిస్తీను మందసాన్ని పట్టుకొని వెళ్ళిపోయినారు. సో మందసాన్ని పట్టుకొని వెళ్ళిపోయి వాళ్ళు అక్షోదుకు తీసుకొని పోయి అక్కడ దాగోను అనేటువంటి ప్రాంతంలో, దాగోను అనేటువంటి ఆ గుడిలో మరి ఈ మందసాన్ని అక్కడ ఉంచారు. వాళ్ళు అనుకున్నారు ఇంకా ఇశ్రాయేలులో పని అయిపోయింది అని, మందసం మాకు దొరికింది కదా అనే సంతోషంతో మందసంగా ఆ ఇశ్రాయేలులకు సహాయపడినటువంటి దేవుని యొక్క సన్నిధి మాతో ఉన్నదని అని చెప్పి ఆ దాగోను ఆ గుడిలో మందసాన్ని ఉంచారు. అయితే అక్కడ పెట్టిన తర్వాత మరునాడు ఉదయాన్నే వచ్చి చూచేటప్పటికీ ఆ దాగోను ఆ దేవత బోర్ల పడిపోయింది. మందసం ఎదుట బోర్ల పడి ఉండడం ఉదయాన చూశారు. అరే ఏమో జరిగిపోయింది, ఈ దాగోను దేవత అది బోర్ల పడిపోయింది అని చెప్పి ఆ విగ్రహాన్ని తీసి మరలా యథాస్థితిలో అలా యథాస్థానంలో నిలవబెట్టారు. ఆ తర్వాత మరునాడు మరలా వచ్చి చూచేటప్పటికీ ఆ దాగోను దేవత బోర్ల పడిపోయింది. సో బోర్ల పడిపోవడం ఈసారి ఎట్లా అంటే తల విరిగిపోయింది, 2 అరచేతులు కూడా మరి తెగివేయబడి ఉన్నాయి, ఆ గడప యొద్ద పడి ఉంది. ఆ దృశ్యాన్ని చూసిన తర్వాత ఫిలిస్తీన్లకు భయం ఏర్పడింది. మనం ఏదో తప్పు చేశాం, ఈ మందసం మన దగ్గర ఉండటం వలన మనకు ఏదో నష్టం కలుగుతుంది, మనకేదో అరిష్టం కలుగుతుంది, మనకేదో మరి అపాయము కీడు కలగబోతుంది అని చెప్పి వాళ్ళు ఆ మందసాన్ని మరలా ఇశ్రాయేలుకు పంపించాలని వాళ్ళు ప్రయత్నం చేస్తారు. సో పెద్దలను పిలిపించి మందసాన్ని కూడా పంపించడం జరుగుతుంది. క్లుప్తంగా జ్ఞాపకం చేసినట్లయితే ఆ మందసంను ఇశ్రాయేలుకు పంపించిన తర్వాత, సో ఈ మధ్య కాలంలో 20 సంవత్సరాలు ఇశ్రాయేలీలు మరి వారు దేవుని యొక్క సన్నిధిలో మరి దేవుని యొక్క సహాయాన్ని, ఇశ్రాయేలీయులు యెహోవాను అనుసరించడానికి వాళ్ళు ఎంతగానో దుఃఖపడుతున్నారు, ఎంతనో దుఃఖపడ్డారు. దేవుని యొక్క సన్నిధిని మరలా పొందుకొనడానికి, దేవుని యొక్క సహవాసాన్ని మరలా పొందుకొనడానికి, దేవుని యొక్క మహిమను మరలా పొందుకొనడానికి, దేవుని యొక్క ప్రభావాన్ని వారు పొందుకొనడానికి వారు ఎంతో మరి బాధతో దుఃఖంతో ఉన్నారు. కానీ మరి దేవుని యొక్క సన్నిధి, దేవుని సన్నిధిని కోల్పోయినటువంటి ఆ సన్నిధిని, కోల్పోయినటువంటి దేవుని యొక్క ప్రసన్నతను, కోల్పోయినటువంటి దేవుని యొక్క శక్తిని, కోల్పోయినటువంటి దేవుని యొక్క ప్రభావమును మరలా పొందుకోవాలంటే ఏదో మనం ఊకే ఆశమాషిగా ఏడిస్తే సరిపోదు. దేవుని వాక్యంలో మనం గమనించినట్లయితే వాళ్ళు 20 సంవత్సరాలు మరి దేవుని యొక్క సన్నిధిని, దేవుని సన్నిధిని మరలా పొందుకోవాలని వారు దుఃఖపడుతున్నారు. అయితే మరి ఆ సమయంలో సమూయేలు భక్తుడు ఇశ్రాయేలుతో మరి ఇలా చెప్తున్నాడు అన్నమాట, మీ మధ్యన ఉన్నటువంటి అన్య దేవతలను మీరు తొలగించండి. ఆ 7వ అధ్యాయము మొదటి 4 వచనాల్లో మనం గమనించినట్లయితే ఈ మాటలన్నీ కూడా తెలియజేస్తారు. మీరు ఏం చేయాలంటే దేవుని యొక్క ప్రసన్నత మీకు రావాలి అని అంటే మీరు దేవునికి అవిధేయంగా నడుచుకుంటూ, దేవునికి విరోధంగా నడుచుకుంటూ, దేవుని యొక్క ఆజ్ఞలను ఉల్లంఘించి మీ ఇష్ట ప్రకారంగా మీరు జీవిస్తూ మనసు మాతో ఉన్నది కాబట్టి ఇంకా ఏం పర్వాలేదని అనుకుంటున్నారు. ఈనాడు క్రైస్తవ లోకం కూడా చాలామంది ఈ రీతిగానే అనుకుంటారు, బైబిల్ మన దగ్గర ఉంటే చాలే మనకు స్వస్థత కలుగుతుందని రాత్రి పడుకునే ముందు తల దగ్గర తలగడగా మరి బైబిల్ ఉంచుకుంటారు. మంచిదే, కానీ బైబిల్ తల దగ్గర ఉన్నంత మాత్రాన నీకు స్వస్థత కలగదు. మరి కొంతమంది ఏమో ఈ మధ్యకాలంలో ఈ మీడియాలో, ఈ వాట్సాప్లో కొన్ని బాగా వైరల్ అయిపోతున్నాయి. ఈ సందేశం నువ్వు 10 మందికి పంపిస్తే నీకు మేలు జరుగుతుంది,
నీకు ఆశీర్వాదాలు వస్తాయి, నువ్వు ఇది పంపకపోతే నీకు నష్టం వస్తుందని ఇటువంటి సందేశాలు పంపిస్తున్నారు. జాగ్రత్త. బైబిల్ మనం తలగడగా మనం తల దగ్గర పెట్టుకుంటే మనకు మేలు కలగదు. నీ జీవితం మారాలి, నీ మనస్సు మారాలి, నీ తలంపులు మారాలి, నీ ఆలోచనలు మారాలి. అప్పుడే నీకు మేలు కలుగుతుంది. ఇశ్రాయేలు అనుకున్నారు, మనసు మా దగ్గర ఉంది కాబట్టి జయధ్వనులతో కేకలు వేస్తూ వెళితే ఫిలిస్తీన్లు భయపడ్డారు ఒక రకంగా. కానీ వారు ధైర్యం తెచ్చుకొని యుద్ధం చేశారు, మందసాన్ని పట్టుకున్నారు. ప్రియ దేవుని ప్రజలారా, మన యొక్క జీవితంలో కూడా మనకు సహాయం కలగాలి, అక్కడ మేలు కలగాలి అంటే దేవుని యొక్క సన్నిధిలో వాళ్ళు చేసినట్టు పని మనం గమనించినట్లయితే, వారు చేసిన పని ఆ సమూయేలు వారికి జ్ఞాపకం చేస్తాడు. నీ మధ్య ఉన్న దేవతలను తొలగించాలి, పూర్ణ హృదయంతో దేవుని వైపు తిరగాలి, ఆయనను మొరపెట్టి సేవించాలి. అప్పుడు దేవుడు మిమ్మల్ని ఫిలిస్తీన్ల చేతుల నుండి విడిపిస్తాడు అని సెలవిచ్చినప్పుడు వెంటనే ఇశ్రాయేలీలు తమ పాపాలు ఒప్పుకొని తమ దగ్గర నుండి దేవతలను పడవేసి దేవునికి మొరపెట్టినట్టుగా వచనాల్లో మనం గమనిస్తాం. ఆ తర్వాత ఇది ఇలా వారు దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారు, తమ దేవతలను పడవేశారు, మనసు మార్చుకున్నారు, తమ పాపాలు ఒప్పుకున్నారు, దేవుని యొక్క సన్నిధిలో మొరపెడుతున్నారు. ఇది చేస్తుండగా మరి సమూయేలు ప్రవక్త ఆయన ఆ బలి అర్పిస్తూ ఉంటున్నాడు. సో ఆయన బలి అర్పిస్తున్నట్టు ఆ సమయంలో మరలా ఫిలిస్తీన్లు ఇశ్రాయేలుపైకి యుద్ధానికి వచ్చినట్టుగా మనం చూస్తాం. ఆ చరిత్రలో మనం చదువుకున్నట్టు 7వ అధ్యాయంలో మనం చూస్తే ఫిలిస్తీన్లు మరలా ఇశ్రాయేలుపై యుద్ధానికి వచ్చినప్పుడు వాళ్ళు కేకలు వేస్తారు, అయ్యో వచ్చేస్తున్నారు, ఎట్లా, మీరేం భయపడొద్దండి, మీ దేవతలను మీరు పడగొట్టారు, మీరు ఏ దేవతలనైతే మీరు ఆరాధిస్తున్నారో, ఏ విగ్రహాలనైతే మీరు ఆరాధిస్తున్నారో ఆ విగ్రహాలను మీలో నుండి తొలగించినారు. మీరు పాప క్షమాపణ పొందారు కాబట్టి, మీ పాపములు ఒప్పుకున్నారు కాబట్టి మీరేం భయపడదు, ధైర్యంగా వెళ్ళండి. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఉరుములు, భయంకరమైన ఉరుములు పుట్టించి వారిని తారుమారు చేసి మరి ఇశ్రాయేలీలు వారిని తరిమినట్టుగా మనం చూస్తాం. వాళ్ళను మిస్పా నుండి బేత్కారు వరకు తరిమినట్టుగా దేవుని వాక్యంలో మనం చూస్తాం. మరి దేవుడు ఇశ్రాయేలుల పక్షంగా ఉండి వారి పక్షంగా వారితో యుద్ధాన్ని కొనసాగించాడు కాబట్టి ఫిలిస్తీన్లు ఇశ్రాయేలుతో నిలవలేకపోయారు. వారు మిస్పా నుండి బేత్కారు వరకు మరి తరిమి వారిని హతం చేసినట్టుగా దేవుని వాక్యంలో మనం చూస్తాం. ఆ తర్వాత మిస్పాకును షేకును మధ్య ఒక రాయి నిలబెట్టి దానికి ఎబెనెజరు అని పేరు పెట్టారు, ఎబెనెజరు. సో అప్పుడు సమూయేలు ఒక రాయి తీసి మిస్పాకును స్లేకును మధ్య దానిని నిలిపి ఇంతవరకు యెహోవా మనకు సహాయం చేసినని చెప్పి దానికి ఎబెనెజరు అని పేరు పెట్టాను. సో ఈ సంఘటన అంతా జరిగిన తర్వాత దేవుడు వారికి సహాయం చేశాడు కాబట్టే ఫిలిస్తీన్లను సునాయాసంగా మేము జయించాము, ఫిలిస్తీన్లను మేము ఓడించాము, మేము విజయాన్ని సాధించాము అని వాళ్ళు ఆ సమూయేలు ప్రవక్త ఒక రాయి నిలిపి దానికి ఎబెనెజరు, ఆ ప్రాంతానికి ఎబెనెజరు అని పేరు పెట్టారు. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుని యొక్క సహాయం ఎల్లప్పుడూ కూడా ఆయన మనకు అనుగ్రహిస్తూనే ఉన్నాడు. యెషయా గ్రంథములో ప్రవక్త తెలియజేస్తాడు కదా, మన ప్రార్థనలు వినకున్నట్లు ఆయన చెవులు మందము కాలేదు, సహాయం చేయకున్నట్లు ఆయన చేతులు కురుచ కాలేదు అని అంటాడు. ఎస్, దేవుడు ఎల్లప్పుడూ కూడా సహాయం చేయాలని ఆయన గాయపడిన హస్తాలను మరోవైపు చాచి ఉంచాడు. ఆయన సహాయం అందుకోవడానికి నీవు సిద్ధంగా ఉన్నావా? ఇశ్రాయేలీలు దేవుని యొక్క సహాయాన్ని కోరుకొనకుండా వాళ్ళ సొంత జ్ఞానం చేత వాళ్ళు అన్యులు ఏ రీతిగా అయితే విగ్రహాలపైన విగ్రహారాధన పైన ఆధారపడి జీవించారో ఆ రీతిగా సజీవుడైనటువంటి దేవుణ్ణి వదిలిపెట్టి, సైన్యములకు అధిపతి అయినటువంటి దేవుణ్ణి వదిలిపెట్టి, రాజులకు రాజుని దేవుణ్ణి వదిలిపెట్టి,
ప్రభు అయినటువంటి దేవుని వదిలిపెట్టి వారు ఆ వాసన చూడలేనటువంటి, కనులుండి చూడలేనటువంటి ఆ విగ్రహాలను వారు ఆరాధిస్తున్నారు. కాబట్టి దేవుని మందసము ఒక ప్రక్క ఉంది, విగ్రహారాధన కూడా ఉంది. కాబట్టి వారు విజయాన్ని సాధించలేకపోయారు. ప్రియ దేవుని ప్రజలారా, మనం కూడా అనుకుంటుంటాం, నేను నా తలగడ దగ్గర బైబిల్ పెట్టుకుంటాను, మా ఇంట్లో పరిశుద్ధ బైబిల్ గ్రంథం ఉంది, మా ఇంట్లో ఎంతమంది ఉన్నారో అంతమందికి ఒక్కొక్కరికొక్క బైబిల్ ఉంది, ఏం పర్వాలేదు. నిజమే, ఏం పర్వాలేదు. కానీ దేవుని యొక్క కార్యాలు నీ జీవితంలో జరిగించాలంటే బైబిల్ నీ తలగడ కింద ఉంటే సరిపోదు, లేకపోతే నీ ఇంట్లో ఉంటే సరిపోదు. ఒక భక్తుడు అంటాడు, దేవుని వాక్యం అనేటువంటిది అది దిండు కింద కాదు కానీ దిల్లులో ఉండాలి అని అంటాడు. దేవుని యొక్క వాక్యం నీ తల కింద కాదు ఉండాల్సింది, నీ హృదయంలో ఉండాలి. నీ హృదయములో అనే పలకపైన నీవు దేవుని వాక్యాన్ని రాసుకోవాలి. నీ హృదయంలో దేవుని వాక్యము మరి నివసింపజేస్తూ దాని ప్రకారంగా నడుచుకోవాలి. అప్పుడే దేవుని యొక్క సహాయాన్ని పొందుకుంటాం. ఎప్పుడైతే ఇశ్రాయేలీయులు వచనాల్లో మనం గమనించినట్లయితే 7వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే అక్కడ 6వ వచనంలో మనం చూసినట్లయితే పాపాత్ములమని ఒప్పుకొనిరి. అక్కడ మనం చూసే 7వ వచనంలో మనం చూస్తే అక్కడ యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకొనిరి. సో వాళ్ళు చేసిన పని ఏంటంటే దేవుని యొక్క సన్నిధిలో వాళ్ళ పాపాలు ఒప్పుకున్నారు, కన్ఫెస్డ్ దేర్ సిన్స్ దేవుని యొక్క సన్నిధిలో. రెండవది వాళ్ళు చేసిన పని ఏంటంటే 7వ అధ్యాయం 3వ వచనంలో అన్య దేవతలను తొలగించారు. 7వ అధ్యాయం 8వ వచనంలో దైవ సేవకుని ప్రార్థన వారు కోరినట్టుగా మనం చూస్తాం. దైవ సేవకుని ప్రార్థన కోరారు. అంతేకాకుండా దైవ సేవకుడు వారి పక్షంగా సర్వాంగ బలిని అర్పించాడు. ఆ తర్వాత దైవ సహాయం పొందుకున్నారు. మరి ఈరోజు నీవు ఆ రకంగా చేయగలుగుతున్నావా? దేవుని యొక్క సన్నిధిలో నీ పాపాలు ఒప్పుకొని నీలో ఉన్నటువంటి నిన్ను రక్షించినటువంటి యేసయ్యకు బదులుగా నీవు దేన్నైతే ప్రేమిస్తున్నావు అదే నీకు ఒక పెద్ద విగ్రహము. ఆ విగ్రహాలను నువ్వు తొలగించుకో. అప్పుడు దేవుని యొక్క సహాయం పొందుకుంటాం. అయితే ప్రభు ఏ విషయాల్లో మనకు సహాయం చేస్తారు? మానవులు కూడా చాలా సహాయం చేస్తారు. ఒకవేళ మనకు అవసరమైనప్పుడు ఆర్థిక సహాయం చేస్తారు, అవసరమైనప్పుడు ఏదో కొంచెం చిన్న సహాయం చేయమంటే సహాయం చేస్తారు. కానీ వీటన్నిటికి మించి దేవుడు చేసేటువంటి సహాయం ఎంతో దీవెనకరమైనటువంటిది. ఈ సమయంలో మరి దేవుడు చేసేటువంటి ఆయన మనకు ఎబెనెజరు దేవుడు. దేవునికి ఉన్నటువంటి పేరు ఎబెనెజరు, అంటే మనకు సహాయకుడు. ఆ రాయి నిలబెట్టారు కాబట్టి సహాయపు రాయి అని అర్థం అంట. ఎబెనెజరు అక్కడ రాయి నిలబెట్టారు కాబట్టి ఎబెనెజరు అనగా దేవుడు మనకు సహాయకుడు, ఆయన మనకు సహాయకుడు. మరి ఏ రీతిగా ఏ విషయాల్లో, మనుషులకు అతీతమైన విషయాల్లో ఏ విషయాల్లో దేవుడు మనకు సహాయం చేస్తాడు అని అంటే దేవుని వాక్యంలో మనం గమనించినట్లయితే కీర్తన గ్రంథం 10వ అధ్యాయం, దానికంటే ముందుగా ఎఫెసీలోకి రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనంలో మనం గమనించినట్లయితే దేవుడు మన యొక్క జీవితాల్లో మన పోరాటములో దేవుడు మనకు సహాయం చేస్తాడు అని అంటారు. 6వ అధ్యాయం ఎఫెసీలోకి రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం. ఏలైనగా మనము పోరాడునది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశమండలమందున్నటువంటి దురాత్మల సమూహములతో పోరాడుచున్నాము. మనం పోరాడేటువంటిది ఈ లోక సంబంధమైన వ్యక్తులతో మాత్రమే కాదు. మనం పోరాడుతున్నది ఎవరితో అంటే దురాత్మల సమూహములతో పోరాడుతున్నాం. ఆ రోజు ఇశ్రాయేలీలు ఫిలిస్తీన్లతో పోరాడారు. దేవుని మందసం మాతో ఉన్నదని ధైర్యంగా వెళ్ళారు, కానీ వాళ్ళలో దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క ప్రసన్నత, దేవుని యొక్క ప్రభావం వాళ్ళలో లేదు. కారణం ఏంటంటే వాళ్ళు విగ్రహాలను వాళ్ళు ఆరాధిస్తున్నారు కాబట్టి.
ఎప్పుడైతే ఆ విగ్రహాలను తొలగించుకున్నారో, తమ పాపాలు ఒప్పుకున్నారో, తమ పాపాలకు ప్రాయశ్చిత్తం పొందారో, తమ జీవితాన్ని మార్చుకున్నారో, అప్పుడు విజయం సాధించారు. ప్రియ దేవుని ప్రజలారా, మీరు కూడా ఎన్నో రకాల పోరాటాలు ఎదుర్కొంటూ ఉంటారేమో. ఒక పాట పాడుతుంటారు, ఎంత పెద్ద పోరాటం అని. ఎంత పెద్ద పోరాటమైనా కానీ దేవుడు నీ జీవితంలో విజయం కలగ చేస్తాడు. దేవుడు నిన్ను బలపరుస్తాడు. పౌలు భక్తుడు యొక్క జీవితంలో మనం చూసినట్లయితే ఆయన వ్రాసినటువంటి ఈ పత్రిక చిరపత్రిక, అందులో అంటున్నాడు కదా, మనం పోరాడేటువంటిది ఆషామాషి మనుషులతో కాదు, దురాత్మల సమూహములతో పోరాడుతున్నాం. ఆ దురాత్మలు ఎన్నిన్నాయో మనకు తెలియదు, గొప్ప సమూహము. అయితే వాటిని నీవు జయించాలని అంటే దేవుని యొక్క సహాయం నీకు కావాలి. ఆ ఎబెనేజరు నీకు తోడుగా ఉండాలి. ఆ ఎబెనేజరు నీకు తోడుగా ఉంటేనే నీవు ఈ యుద్ధంలో విజయం సాధిస్తావు. ప్రియ నేస్తమా, ప్రియ విశ్వాసి, ఒక విషయాన్ని జ్ఞాపకం ఉంచుకో. మరి నీ జీవితంలో దైవ సహాయం నీకు కావాలి అని కోరుకుంటే, ఆనాడు ఇశ్రాయేలు ఏ రీతిగా అయితే తమ జీవితంలో వాటిని తొలగించుకున్నారో, నీవు తొలగించుకున్నట్లయితే దేవుడు నీ పక్షంగా పోరాడేటువంటి వాడుగా ఉన్నాడు. నీ పక్షంగా యుద్ధమాడి, నీ పక్షంగా పోరాటం జరిపించి నీకు విజయాన్ని సమకూర్చేటువంటి దేవుడుగా ఉన్నాడు. పౌలు భక్తుడు అంటాడు తిమోతి పత్రికలో రాస్తూ, 2వ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో, మరి ఆయన తన యొక్క జీవిత పోరాటాన్ని గురించి అక్కడ వ్రాస్తాడు. మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసమును కాపాడుకొంటిని. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచ. ప్రైజ్ ది లార్డ్. సో మంచి పోరాటం పోరాడాడు. దేవుని యొక్క ఆత్మశక్తిని పొందుకున్నటువంటి వాడై, దేవుని యొక్క మహిమను కలిగినటువంటి వాడై, దేవుని యొక్క ప్రభావాన్ని కలిగినటువంటి వాడై మంచి పోరాటం పోరాడు. తన జీవితంలో ఎన్నో ఆటుపోట్లు, ఎన్నో కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, అవమానాలు, ఉపవాసాలు, కొరడాలతో కొట్టడం, బెత్తములతో కొట్టడం, తన స్నేహితులే తనను తిరస్కరించడం, ఇన్ని జరిగినప్పటికీ కూడా తన పోరాటాన్ని ఆయన వదులుకోలేదు. ఈరోజు కూడా మన యొక్క జీవితంలో కూడా ఇటువంటి పరిస్థితులే మనం ఎదుర్కొంటూ ఉంటాం. మన ఇంట్లోనే పోరాటం, భార్యాభర్తల మధ్య పోరాటం, తల్లిదండ్రుల బిడ్డల మధ్య పోరాటం. అయితే ఈ పోరాటంలో నీవు విజయం సాధించాలి అని అంటే, దేవునికి మహిమ తీసుకొని రావాలి అని అంటే, దేవుడు నీకు సహాయకుడుగా ఉండాలి. ఆయన అంటున్నాడు, ఎబెనేజరు, సమూయేలు ప్రవక్త ఆయన చెప్తున్నాడు కదా, అక్కడ ఒక రాయి నిలబెట్టి దానికి ఎబెనేజరు. ఎందుకొరకు అంటే దేవుడు ఇంతవరకు మనకు సహాయం చేశాడు కాబట్టి, దేవుడు మనకు సహాయకుడు కాబట్టి ఎబెనేజరు. ఆ ఎబెనేజరు దేవుడు నీకు సహాయకుడిగా ఉన్నాడు. నీవేమాత్రం కూడా భయపడాల్సిన అవసరం లేదు. నీ యొక్క యుద్ధ సమయంలో, నీ పోరాటంలో దేవుడు నీ పక్షంగా ఉండి నిన్ను గెలిపిస్తాడు. దేవుడు మన పక్షంగా ఉండగా మనకు విరోధి ఎవడు అని పౌలు భక్తుడు రోమా సంఘానికి రాస్తూ 8వ అధ్యాయంలో తెలియజేస్తారు. అవును, ప్రభు మన పక్షంగా ఉన్నారు, మనం ఒంటరి వారము కాదు. అయితే ప్రభువు మనతో ఉన్నాడని ధైర్యంగా మంచి పోరాటం పోరాడినట్లయితే బహుమానం నీదే, విజయం నీదే, బహుమానం నీదే, కిరీటం నీదే. రెండవది మనం గమనించినట్లయితే ఆ కీర్తన గ్రంథం 10వ అధ్యాయం 14వ వచనంలో మనం గమనించినట్లయితే, కీర్తన గ్రంథము 10వ కీర్తన 14వ వచనంలో మనం గమనించినట్లయితే మరి కీర్తనాకారుడి రీతిగా తెలియజేస్తారు. నీవు దీనిని చూచి ఉన్నావు కదా, వారికి ప్రతీకారం చేయుటకై నీవు చేటును పగను కనిపెట్టి చూచుచున్నావు. నిరాధారుని తమ్మును నీకు అప్పగించుకొందురు. తండ్రి లేని వారికి నీవే సహాయకుడవై ఉన్నావు. సో ఇక్కడ మనం గమనించట్లయితే తండ్రి లేని వారికి ఆయన సహాయకుడుగా ఉన్నాడు. ప్రియ దేవుని ప్రజలారా, ఎంతోమంది తమ ప్రియులను, తల్లిదండ్రులను కోల్పోయినటువంటి వారు ఉంటారు. వాళ్ళు ఉన్నంత వరకు కూడా వాళ్ళు శరీరరీతిగా మనకి ఏదో కొంత సహాయం అందిస్తూ, మనల్ని ప్రోత్సహిస్తూ, మనకు సహాయం చేస్తూ, మనల్ని ముందుకు నడిపించి ఉంటారు. మంచిదే. అయితే మన తల్లిదండ్రులను నడిపించింది కూడా
ఆ పరమ తండ్రి అన్న విషయాన్ని మీరు మర్చిపోవద్దు. మనకు ఏవైతే మన తల్లిదండ్రుల ద్వారా మనం పొందుకుంటున్నామో, ఏవైతే తల్లిదండ్రుల ద్వారా మనకు కావాల్సిన అవసరతలు మనం తీర్చుకుంటూ ఉన్నామో, అవన్నీ కూడా పరలోకపు తండ్రి, నీ తండ్రి ద్వారా, నీ శరీర సంబంధమైన నీ తల్లిదండ్రుల ద్వారా దేవుడు నీకు అనుగ్రహిస్తున్నాడు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకున్నట్లయితే మనం ఎప్పుడూ కూడా మనం ఒంటరి వారము కానే కాదు. ఈ లోకములో తల్లిదండ్రులు కొంత మట్టుకే మనతో ఉంటారు, ఎల్లకాలం మనతో ఉండరు. కారణం ఏంటంటే దేవుని వాక్యంలో మోషే దైవజనుడు తెలియజేస్తాం, నరుని ఆయుష్ 70 సంవత్సరాలు, అధికంగా ఉంటే 80 సంవత్సరాలు. మరి తల్లిదండ్రులు పెద్దగా వయసు ఎక్కువైపోయే కొద్దీ వాళ్ళు ఏదో ఒక రోజు ఈ లోకాన్ని విడిచి వెళ్ళాల్సిందే. అయితే నీ ఒంటరి వాడవు మాత్రం కాదు. ఎందుకంటే ఎబెనేజర్ దేవుడు నీకు సహాయకుడిగా ఉన్నాడు. నీ ఒంటరితనములో ఆయన నీకు సహాయకుడిగా ఉన్నాడు. ఇక్కడ అంటాడు కదా, తండ్రి లేని వారికి నీవే సహాయకుడవై ఉన్నావు. అంతేకాకుండా 68వ కీర్తన 5వ వచనంలో మనం గమనించినట్లయితే 68వ కీర్తన 5వ వచనం, తన పరిశుద్ధాలయ మందుండు దేవుడు తండ్రి లేని వారికి తండ్రియు విధవరాండ్రకు న్యాయకర్తయునై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మనకు సహాయకుడిగా ఉన్నాడు. ఎట్లా అంటే తండ్రి లేని వారికి తండ్రియు విధవరాండ్రకు న్యాయకర్త అయి ఉన్నాడు. మరి బైబిల్లో మనం చూసినట్లయితే ఋతు అనేటువంటి ఒక భక్తురాల్ని మనం చూస్తాం. భర్తను కోల్పోతుంది, కుమార్తెలను కోల్పోతుంది. ఆ భర్తను, మామను కోల్పోయిన తర్వాత ఋతు తన అత్తను పట్టుకొని, నువ్వు ఎక్కడుంటే అక్కడ ఉంటా, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనం అని దేవుణ్ణి ఆశ్రయించింది. కాబట్టి ఆమెకు మరి విధవరాలైనప్పటికీ దేవుడు ఆమె పట్ల న్యాయకర్త అయి ఉన్నాడు. కాబట్టి ఆ దావీదు వంశానికి ఆమె ఆ కారకురాలైపోయింది. యేసుక్రీస్తుకు మరి ఆ మూల కారకురాలైంది. ఆ వంశానికి మూల కారకురాలుగా ఉన్నట్లుగా దేవుని వాక్యం మనం చూస్తాం. ప్రియ దేవుని ప్రజలారా, ప్రభు మన ఒంటరితనంలో ఆయన మనకు సహాయకుడిగా ఉన్నాడు. తల్లిదండ్రులు మనల్ని విడిచినట్లయితే, ఒకవేళ ఈ లోకంలో నీ ఒంటరిగా ఉన్నావా, నీకు పరమ తండ్రి అయినటువంటి దేవుడు నీకు ఎబెనేజర్గా ఉన్నాడు. భయపడొద్దు, నువ్వు ఒంటరి వాడవు కాదు. యేసు ప్రభు ఈ లోకంలో వచ్చినప్పుడు, ఆయన జన్మించినప్పుడు ఆయనకు పెట్టిన పేరు ఏమిటంటే ఇమ్మానుయేలు అని. సదాకాలం మనకు తోడుగా ఉన్నటువంటి దేవుడు. దేవుడు మనకు తోడు, ఆయన మనకు తోడుగా ఉన్నటువంటి దేవుడు. తల్లి ఒకవేళ విడిచిపెట్టినా, తండ్రి విడిచిపెట్టినా, నీ బంధువులు నిన్ను విడిచిపెట్టి నిన్ను అనాథగా చేసినా కానీ దేవుడు నీకు నీ ఒంటరితనంలో నీకు సహాయకుడిగా ఉన్నాడు, ఎబెనేజర్గా ఉన్నాడు. అంతేకాకుండా 102వ కీర్తన 17వ వచనంలో మనం చూసినట్లయితే, ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపునకు తిరిగి ఉండును అని అంటాడు. సో దిక్కులేనటువంటి దరిద్రుల ప్రార్థన. సో నీకు ఎవరు ముందు వెనక లేకుండా పోయినప్పటికీ, నీ ఆర్థిక వంటి స్థితిలో నీవు పూర్తి కృంగిపోయిన దారిద్ర్యంలో ఉన్నప్పటికీ కూడా నువ్వు మొరపెట్టినట్టయితే దేవుడు నీకు సహాయకుడు, నీవు ఒంటరి వాడవు కాదు. అంతేకాకుండా 27వ కీర్తన 10వ వచనంలో మనం గమనించినట్లయితే, 27వ కీర్తన 10వ వచనంలో, నా తల్లిదండ్రులను నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీయును, అందరి చేత విడవబడి అనాథగా ఉన్న దేవుడు చేరదీసేటువంటి వాడు. సో మన యొక్క జీవితాల్లో కొన్నిసార్లు తల్లిదండ్రులు నిన్ను విడిచిపెట్టినప్పటికీ యెహోవా నన్ను చేరదీయును, అందరి చేత విడబడినటువంటి మన యొక్క అనాథగా మిగిలినప్పటికి కూడా దేవుడు మనల్ని కాపాడేటువంటి దేవుడు, మనకు తోడుగా ఉండేటువంటి దేవుడు. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో యోసేపు చరిత్రను మనం చూస్తాం. తన సొంత అన్నలే వీడు ఎవడో అన్నట్టుగా చంపి పడేద్దాం అనుకున్నారు. ఏదో చివరి క్షణంలో దయదలిసి ఆ ఐగుప్తీలకు
అమ్మివేసినట్టుగా మనం చూస్తాం. ఆ తర్వాత పొతీఫరుకు అమ్మివేయడం. అయితే దేవుని యొక్క సన్నిధిలో ఆయన మరి గొప్పవాడుగా ఉన్నాడు. తన అన్నలు అనుకున్నారు వీని ఒంటరివాడిని చేసేసినాం అనుకున్నారు. కానీ దేవుని యొక్క దృష్టిలో ఆయన ఒంటరివాడు కాదు. ఆయన గొప్ప మహాసైన్యం కలిగినటువంటి గొప్ప దేవుని కలిగినటువంటి వాడు. కాబట్టి ఆయన ఒంటరివాడుగా కాలేదు. ఆయన వాళ్ళ అన్నలు అనుకున్నారు వాడిని బానిసగా మేము చూస్తామనుకున్నారు. కానీ దేవుని యొక్క దృష్టిలో యోసేపు మాత్రం ఐగుప్తుకు ప్రధానిగా నియమించబడ్డాడు. ప్రైజ్ ద లార్డ్. కారణం ఏంటంటే ఎబెనెజరు దేవుడు ఆయనకు ఒంటరితనంలో ఆయనకు సహాయకుడిగా ఉన్నాడు. ప్రియ దేవుని ప్రజలారా, తల్లిదండ్రులను ఒకవేళ కోల్పోయామా, మన ప్రియులను కోల్పోయామా, ఏమి నిరాశ చెందొద్దు, ఏమి అధైర్యపడొద్దు. ఆయన నీకు తోడుగా ఉన్నాడు. ఒకవేళ తల్లిదండ్రులు ఉండినా కానీ అనాథలుగా ఎంతోమంది ఉన్నారు. కారణం వారు సజీవుడైన దేవుణ్ణి లేకపోవడమే. ప్రియ దేవుని ప్రజలారా, మీ తల్లిదండ్రులు ఈ లోకాన్ని విడిచి మిమ్మల్ని ఒంటరి చేసినారు అనుకుంటున్నారా? ఏం భయపడొద్దు. ఆయన నీకు తోడుగా ఉన్నాడు. ఆయన నీకు తోడైనటువంటి ఇమ్మానుయేలు ప్రభు నీకు తోడుగా ఉన్నాడు. నీకు సహాయం చేసేటువంటి దేవుడు, నీకు న్యాయం చేసేటువంటి దేవుడు. నీ ప్రార్థన విని సన్నిధిలో నిన్ను యోసేపులాగా హెచ్చించేటువంటి దేవుడు, ఆశీర్వదించే దేవుడు నీకు సహాయకుడు. మూడవదిగా మనం గమనించినట్లయితే మరి 46వ కీర్తన మొదటి వచనంలో మనం గమనిస్తే మరి దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలములలో ఆయన నమ్ముకొనదగిన సహాయం. చాలండి. ప్రైజ్ ది లార్డ్. ఆపత్కాలములలో నమ్ముకొనదగిన సహాయకుడు. అంటే ఆపత్కాలం అంటే నీకు ఇంకా వేరే గత్యంతరం లేదు, నీకు ఇంకా వేరే సహాయం ఎక్కడ కూడా దొరికే అవకాశమే లేదు అని అనుకున్నప్పుడు ఆయన నీకు సహాయం చేస్తాడు. దేవుని వాక్యంలో మనం గమనించినట్లయితే ఒకసారి యేసు ప్రభు తన శిష్యులను అద్దరికి వెళ్ళమని బలవంతం చేస్తారు. వాళ్ళు వెళుతున్నప్పుడు యేసు ప్రభు ఆయన సముద్రం పైన నడుచుకుంటూ వస్తుంటే శిష్యులందరూ కూడా పడవ పైన వస్తున్నటువంటి యేసయ్యను చూచి దయ్యం భూతమని భయపడిపోతారు. అయితే యేసు ప్రభు అంటారు, అయ్యా నేను దయ్యం కాదు, భూతం కాదు, మిమ్మల్ని ప్రేమించినటువంటి మీ రక్షకుణ్ణి, మీ కొరకు ప్రాణం ఇచ్చేటువంటి రక్షకుణ్ణి, లోకములో నశించుతున్నటువంటి వారిని వెదకి రక్షించుటకు వచ్చే గొప్ప రక్షకుణ్ణి, మీ యేసయ్యనే, మీ గురువునే అని యేసు ప్రభు నేనే అని అంటాడు. అంతే. అప్పుడు పేతురు తొందరపాటుతో ఆయన అంటాడు, యేసయ్య నువ్వే అయితే నేను కూడా నీళ్ళపైన నడిచే శక్తి నాకు ఇవ్వు అని. యేసు ప్రభువును చూస్తూ వెళ్ళాడు, నీళ్ళపైన నడిచాడు. ఆ తర్వాత ప్రక్కన వచ్చే అలలను చూచి మునిగిపోసాగాడు. వెంటనే యేసు నన్ను రక్షించు అని మొర్రపెట్టినప్పుడు యేసయ్య ఆయన చేయి పట్టుకుని పైకెత్తాడు. అక్కడ తన స్నేహితులందరూ కూడా, మిగిలిన శిష్యగణం అంతా కూడా పడవలో ఉన్నారు, కానీ వాళ్ళు రక్షించడానికి వారికి చేత కాదు కూడా. అయితే అటువంటి సమయంలో అక్కడ మిగిలిన శిష్యులందరూ ఉన్నారు, కానీ వాళ్ళు నిస్సహాయులైపోయారు. ఏమాత్రం దగ్గరలోనే ఉన్నారు కానీ నిస్సహాయులైపోయారు. మేము శంషాబాద్ బైబిల్ కాలేజీలో మేము పనిచేస్తున్నప్పుడు అక్కడ బైబిల్ కాలేజీలో నేను పాస్టర్ గారు ఇద్దరు కూడా ఫ్యాకల్టీగా చేస్తున్నట్టు దినాలలో అక్కడ మా సహా ఆచార్యులు మరి మెన్నో జోయల్ గారు ఉండేవారు. సో వారి సతీమణి ఇద్దరు కూడా ఒక బ్రిడ్జి దగ్గర ఉన్నప్పుడు ఏదో యాక్సిడెంట్ ప్రమాదవశాత్తు ఒకరు వచ్చి వారు కూర్చున్నటువంటి మోటార్ సైకిల్ గుద్దినప్పుడు ఆమె ఎగిరి కింద పడి పెద్ద కాలువలో ఉడిపోయింది. సహోదరుడు చూస్తున్నాడు కానీ నిస్సహాయకుడుగా ఉన్నాడు. అంతే, ఏం చేయలేకపోయాడు. కళ్ళెదురుగానే చనిపోయిందట. ప్రియ దేవుని ప్రజలారా, మన కళ్ళెదుట కూడా ఎన్నో జరుగుతున్నాయి. అయితే దేవుడు మనకు సహాయకుడు, ఆపదలలో ఆదుకునేటువంటి సహాయకుడు, ఆపత్కాలంలో ఆదుకునేటువంటి సహాయకుడు. నీకు ఎవ్వరూ నీకు సహాయం చేయకపోయినా
నీ దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఆపత్కాలంలో ఎవరికి చేతకానుండి సమయంలో, ఎవరికి కూడా చేతకాదు ఇంకా, అటువంటి సమయంలో ప్రభు నీకు సహాయం చేస్తాడు. ఆయనే ఎబెనెజరు. ఆపత్కాలములలో, ఆపదలలో సహాయం చేసేటువంటి దేవుడు. నీ జీవితంలో ఎటువంటి ఆపదలో ఉన్నావో ఆ ప్రభువుకు తెలుసు. అయితే నీకు తెలుసు ఎటువంటి ఆపద ఉన్నదో. అయితే ఆ ఆపద నుండి నువ్వు తప్పించబడాలని అంటే ఎబెనెజరుని నువ్వు ఆశ్రయించాలి. ఆ సహాయకుని ఆశ్రయించినట్లయితే నీకున్న ప్రతి ఆపద నుండి ఆయన నిన్ను కాపాడుతాడు. 63వ కీర్తన 7వ వచనంలో మనం గమనించినట్లయితే మరి కీర్తనాకారుడు ఈ రీతిగా తెలియజేస్తాడు. ఆపదలలో నీవు నాకు సహాయకుడవై ఉంటివి, నీవు నాకు సహాయకుడవై ఉంటివి, నీ రెక్కల చాటున శరణుజొచ్చి, నీ రెక్కల చాటున శరణుజొచ్చి ఉత్సాహధ్వని చేసేదను, ఉత్సాహధ్వని చేసేదను. నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుచున్నది, నా ప్రాణం నిన్ను అంటి వెంబడించుచున్నది. సో అక్కడ మనం గమనించినట్లయితే దేవుడు మనం ఆపదలో ఉన్నప్పుడు ఆయన రెక్కల చాటున మనల్ని భద్రపరిచేటువంటి సహాయకుడు. ఆయన రెక్కల చాటున మనం చూస్తుంటాం. అప్పుడప్పుడు కోళ్ళను మనం చూస్తుంటాం. ఏదైనా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి వచ్చిందంటే, అటుపక్క పిల్లి వచ్చింది లేదా గద్దనో ఏదో ఒకటి వచ్చింది అని అంటే వెంటనే కోడి తన రెక్కలను చాచి పిల్లలందరినీ కూడా తన రెక్కల కిందకు దాచుకుంటుంది. సో ఆపదలో ఆదుకునేటువంటి సహాయకుడు. నీకు ఎటువంటి ఆపద కలిగినా దాన్ని ఆదుకునే సహాయకుడు నీ యేసయ్య. ఆయనే ఎబెనెజరు. 4వదిగా మనం గమనించినట్లయితే మరి రాజుల గ్రంథం 2వ గ్రంథం 20వ అధ్యాయం 6వ వచనంలో మనం గమనిస్తే అక్కడ హిజ్కియా రాజుకు ప్రవక్త తెలియజేస్తాడు, నీవు మరణానికి సమీపంగా ఉన్నావు కాబట్టి, నీ మరణ దినాలు సమీపమైనవి కాబట్టి నీ బంధువులందరికీ కూడా చెప్పుకోనంటే, అప్పుడు హిజ్కియా ఆయన రాజు మరి గోడ వైపు తన ముఖం పెట్టి ఆయన దేవుని యొక్క సన్నిధిలో మొరపెడతాడు, కన్నీటితో ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆయన స్వస్థపరిచినట్లుగా మనం చూస్తాం. ఆ మాట చదువుకుందాం ఒకసారి. ఇంకా 15 సంవత్సరముల ఆయుషము, ఇంకా 15 సంవత్సరాల ఆయుష్ను నీకిచ్చేదను, మరియు నా నిమిత్తము నా సేవకుడైన దావీదు నిమిత్తమును ఈ పట్టణమును నేను కాపాడుచు నిన్నును ఈ పట్టణమును అష్షూరు రాజు చేతిలో పడకుండా నేను విడిపించేది. చాలు. అక్కడ మనం హిజ్కియాను దేవుడు 15 సంవత్సరాలు ఆయుష్ పొడిగించాడు. సో మన బలహీనమైన పరిస్థితిలో మనం ఉన్నట్లయితే ఆయనే మన ఆయుష్ పొడిగించేటువంటి వాడు. మనకి ఎటువంటి భయంకరమైన ఈ దినాల్లో మనం చూస్తున్నాం. మరి ఇంతవరకు ఏదో క్యాన్సర్ అని లేకపోతే ఇంకో రకరకాలైన వైరస్లు, ఎయిడ్స్ అని, సార్స్ అని, ఏదో భయంకరమైన ప్రాణాంతకమైన జబ్బులు మనం చూసాం. ప్రస్తుతం ఈ కోవిడ్-19 అంటే వైరస్ మనం చూస్తున్నాం. ప్రాణాంతకమైనదని భయపడుతున్నారు. ఏం పర్వాలేదు, నీ బలహీనతలో దేవుడు నిన్ను కాపాడేటువంటి వాడు ఆయన ఎబెనెజరు. నీ బలహీనతలో మరి ఆనాడు హిజ్కియా రాజుకు మరి ఆ ప్రవక్త ద్వారా చెప్పాడనమాట, నీవు చనిపోవడానికి సిద్ధంగా ఉన్నావు కాబట్టి నీవు అందరికీ, నీ బంధువులందరికీ చెప్పుకొని. అయితే ఎప్పుడైతే ఆయన పశ్చాత్తాపంతో దేవుని యొక్క సేవ కన్నీటితో ప్రార్థన చేశాడో తన ఆయుష్ను పెంచాడు. నీ జీవితంలో కూడా నీ ప్రతి బలహీనత ఆయన తొలగించి నీ ఆయుష్ను పెంచేటువంటి సహాయకుడు ఎబెనెజరు. నీ బలహీనతలో సహాయకుడు. పేతురు అత్త జ్వరంతో ఉన్నప్పుడు యేసయ్య ఆమెను ముట్టి స్వస్థపరిచినట్టుగా దేవుని వాక్యంలో చూస్తాం. యేసయ్య మాట ఇస్తే చాలు, యేసయ్య మాట సెలవిస్తే చాలు, యేసయ్య యొక్క స్పర్శ తగిలితే చాలు, ఆయన పరిశుద్ధాత్మ శక్తి మనం అనుభవిస్తే చాలు, మనం ఎటువంటి భయంకరమైన వ్యాధితో ఉన్నప్పటికీ దేవుడు నిన్ను బలపరుస్తాడు. అది శారీరకమైన బలహీనత, మానసికమైన బలహీనత, ఆత్మీయ బలహీనత, వాటి నుండి నీకు విడుదలను కలగజేస్తాడు. బలహీనమైన స్థితిలో నీకు బలపరిచేటువంటి దేవుడు. అంతేకాకుండా మరి చివరిగా మనం గమనించినట్లయితే హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం
అపోస్తుడైన పౌలు భక్తుడు హెబ్రీలకు రాస్తూ 13వ అధ్యాయం 6వ వచనంలో మనం గమనించినట్లయితే అక్కడ అంటాడు, కాబట్టి ప్రభు నాకు సహాయకుడు నేను భయపడను. చాలండి. ప్రభు నాకు సహాయకుడు నేను భయపడను. ఒకవేళ భయపడేటువంటి భయానకమైన స్థితిలో నీవు ఉన్నావా? పౌలు భక్తుడు అంటాడు, ప్రభు నాకు సహాయకుడు నేను భయపడను. ఆపదలలో చిక్కుకొని ఉన్నాను, నేను భయపడను. కొరడాలతో కొడుతున్నారు, నేను భయపడను. నేను ఇన్ని రోజులు ఉపవాసంతో ఉన్నాను, నేను భయపడను. నాకు ఆహారం లేకపోతే నేను భయపడను. తన స్నేహితులే తను వంచారు, మోసం చేశారు, అయినా నేను భయపడను. నిన్ను భయపెట్టేటువంటి పరిస్థితి ఏదైనప్పటికీ పౌరు భక్తుడు అంటున్నాడు కదా, ప్రభు నాకు సహాయకుడు నేను భయపడను. ప్రైజ్ ద లార్డ్. ఆ మాట చెప్పగలగాలి మనం కూడా. దేనికి భయపడొద్దు. అపవాది యొక్క ఆయుధం ఏంటంటే విశ్వాసం పడగొట్టడానికి భయము పుట్టిస్తాడు వాడు. కాబట్టి నువ్వు భయపడుతున్నావంటే అపవాది స్వాధీనంలో ఉన్నావు. నీవు ధైర్యంగా ఉన్నావంటే నీవు దేవుని యొక్క స్వాధీనంలో ఉన్నావు. పౌలు భక్తుడు అంటాడు, ప్రభు నాకు సహాయకుడు నేను దేనికి భయపడను. దావీదు భక్తుడు కూడా అంటాడు, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను అంటాడు. ఎందుకంటే నీ దుడ్డు కర్ర నీ దండము నన్ను ఆదరించును. ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు మనకు సహాయకుడు. ఎటువంటి పరిస్థితుల్లో మనకు సహాయకుడు అంటే మనం భయపడే పరిస్థితుల్లో కూడా ఆయన మనకు సహాయం చేసేటువంటి ఎబెనెజరు దేవుడుగా ఉన్నాడు. ప్రియ దేవుని ప్రజలారా, ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు మనకు సహాయకుడు. మన యుద్ధ సమయంలో దురాత్మల సమూహంతో పోరాడుతున్న సమయంలో దేవుడు నీకు సహాయకుడుగా ఉంటాడు. ఎవరు లేరు అని నీవు అనుకుంటున్న ఒంటరితనంలో దేవుడు నీకు సహాయకుడుగా ఉన్నాడని జ్ఞాపకం ఉంచుకో. ప్రమాదకరమైన ఆపదలలో ఉన్నావా? అయితే దేవుడు ఎబెనెజరు దేవుడు సహాయకుడు నాతో ఉన్నాడని ధైర్యంగా ఉండు. ఒకవేళ అనారోగ్యంతో బాధపడుతున్నారా? దీర్ఘకాలిక వ్యాధులు, భయంకరమైన వ్యాధుల చేత పీడింపబడుతున్నావా? ఏం భయపడొద్దు. ఆయన బలహీనమైన పరిస్థితిలో కూడా మనకు సహాయం చేయగలిగినటువంటి సహాయకుడు ఎబెనెజరు దేవుడు. చివరిగా మనం భయపడుతున్న సమయంలో కూడా ఆయన మనకు ధైర్యమునిచ్చేటువంటి సహాయకుడు ఎబెనెజరు దేవుడు. అట్టి ప్రభును కలిగినట్టి మనమందరం కూడా ధన్యులం. కాబట్టి ఆ ప్రభును మనం కలిగి ఉండాలి అంటే నీలో నాలో ఉన్నటువంటి ఆ విగ్రహాలను తొలగించుకుందాం. మన జీవితాలను మార్చుకుందాం. మన పాపములను, మన అపరాధములను ప్రభు సన్నిధిలో ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి దైవ కనికరమును పొందుకొని దేవుని ఆశీర్వాదాలు పొందుకున్నట్లు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం దయచేయునుగాక. ఆమెన్. ప్రార్థన. దయగల నాయన, కృపగల తండ్రి, మీరు ఇచ్చిన వాక్యం బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభు, మీ వాక్యం మా ప్రతి ఒక్కరి జీవితంలో ఫలించలాగిన ఆత్మ కార్యాలు జరిగించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈ సమయంలో మనం ప్రభు యొక్క పరిశుద్ధ బలలో మనం పాలు పంపులు పొందుదాం. అందుకొరకు మనం దేవుని యొక్క సన్నిధిలో పాట పాడుతుంటుండగా మీరందరూ కూడా మీ గృహాలలో ఇంతకు మునిపే మీకు సూచించిన రీతిగా బలను సిద్ధపరచుకోవాలని కోరుతూ ఉంటున్నాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 315వ కీర్తన, ఉన్న పాటున వచ్చుచున్నాను నీ పాద సన్నిధికో రక్షక అనేటువంటి కీర్తన పాడుతూ ఉంటుండగా మరి మీరందరూ కూడా మీరు ఇంతకుముందు సూచించిన రీతిగా రొట్టె ద్రాక్షరసమును మీరు సిద్ధపరచుకోవాలని కోరుతూ ఉంటున్నాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 315వ కీర్తన, ఉన్న పాటున వచ్చుచున్నాను అనేటువంటి పాట పల్లవి మొదటి 2 చరణాలు పాడుకుందాం. మరి మీరందరూ కూడా సిద్ధపడాలని కోరుతూ ఉంటున్నాను. ఉన్నా పాటున వచ్చుచున్నాను నీ పాద సన్నిధి కోరక్షక
ఎన్న సఖ్యముగాని పాపములన్నీ మోపుగా వీపుపై బడి ఉన్న విధి నడ లేక తోట్రెలు చున్నవాడను నన్ను దయగను నా పాటునా వచ్చు చున్నాను నీ పాద సన్నిధి రక్షక కారుణ్యానిధి యేసు నా రక్షక నీ శరీర రక్తము చిందుట భూరిదయతో నన్ను నీదరి చేరరమ్మని పిలుచుటయుని కారణపుని ప్రేమ ఇది మరి వేరేతు లేదు నాయడ నా పాటున వచ్చు చునాను నీ పాద సన్నిధి రక్షక మసిబొగ్గు వలె నామా నసమెల్లగా పేదో సమూహములు మచ్చలై అసితమగు ప్రతి డాగుతుడువను గసటు గడిగి పవిత్ర పరపను పశువులిడుని రక్తమేని మసలకిప్పుడు సిలువనిదే గని నా పాటు నావచ్చు చునాను నీ పాద సన్నిధి రక్షక. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెనెత్తి పట్టుకుని ఆశీర్వదించి విరిచి వారికిచ్చి, ఇది మీ కొరకు వెండి నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నటకే దీన్ని చేయడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట పాత్రనెత్తి పట్టుకొని, ఇది మీ కొరకు చిందించబడినటువంటి నూతన నిబంధన నా రక్తం, నన్ను జ్ఞాపకం చేసుకున్నటకే దీన్ని చేయడని చెప్పాను. ఆ ప్రకారమే మన పాపం నిమిత్తమై, మన అపరాధం నిమిత్తమై కలువరి శిలువలో క్రీస్తు ప్రభు కార్చినుడి ప్రశస్తమైన రక్తమునకు గుర్తుగా ఉన్నటువంటి మరి ఒకే పాత్ర ద్రాక్షసములో మనం పాలు పంపులు పొందుతుండగా, క్రీస్తు శరీరమును గుర్తుగా ఉన్నటువంటి ఒకే రొట్టెలో మనం పాలు పంపులు పొందుతుండగా, మరి ఈ రొట్టె ద్రాక్షసం కొరకు పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకం గల మా గొప్ప తండ్రి, మీరే మా జీవితానికి సహాయకుడు ఉన్నట్లు మీ శరీర రక్త మాంసాన్ని అప్పగించి మా దోష మా మీద పడకుండగా భరించినందుకై వందనములు. ఘనమైన ఆయన, ఈ యొక్క రొట్టె నలుగుగొట్టబడిన మా కొరకు నలుగుగొట్టబడినటువంటి శరీరం అని మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. ప్రభా, ఈ ద్రాక్షారసము మా అందరి పాప క్షమాపణ కొరకై మీరు కార్చినటువంటి శిలువ రక్తమే అని మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. మీరు చేసినటువంటి ఈ యొక్క త్యాగము వలన మా జీవితాలు పరిశుద్ధపరచబడి మా పాపములు క్షమించబడినని మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. ఘనమైన తండ్రి, విరిగి నలిగినటువంటి మనసును మేము కలిగిన వారమై నీ వలె జీవించినట్లు, ఒకరిని ఒకరు సహిస్తూ ప్రేమిస్తూ నాయన నిన్ను మహిమపరుస్తూ పరిశుద్ధ జీవితాన్ని కొనసాగించినట్లు మాకు సహాయకారి అగునట్లు మీ శరీరాన్ని బలిగా అర్పించిన విధానం బట్టి నీకు స్తోత్రములు. జీవితాంతము మీకు నమ్మకమైన సాక్షులుగా ఉన్నట్లు కృప దయచేయము. ఘనమైన ఆయన, మరి ప్రభుదా సంఖ్యలు విడిచిన కుటుంబంలో ఆదరించము. ఇందులో పాల్గొంటున్నటువంటి ప్రతి బిడ్డను అత్యధికంగా ఆశీర్వదించి
ఆత్మీయ పరిపూర్ణతలోనికి నడిపించి తమ తాము విమర్శించుకొని యోగ్యమైన రీతిలో ఇందులో పాల్గొనగలిగే కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. నీ వాక్యపు వెలుగులో తమ తాము తగ్గించుకొని తమ తప్పిద అపరాధములను బట్టి క్షమాపణ ఒకరినొకరు అడుగుటకు సిగ్గుపడనొల్లనటువంటి వారై మీరు మమ్మను క్షమించిన ప్రకారం మేము ఇతరులను క్షమించుచు మా కుటుంబాలను మా సంఘమును మేము ఆత్మీయ పరిపూర్ణతలోనికి నడిపించగల సాధనాలుగా మమ్మల్ని వాడుకొనమని, అందుకు మీరు సహాయకారి మీ పరిశుద్ధాత్మ కార్యము జరిగించమని ప్రభు అయిన యేసుక్రీస్తు దివ్యమైన నామమును స్తుతించి బహువినయంగా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు ఇచ్చటి ఆజ్ఞను జ్ఞాపకం చేసుకుంటూ నన్ను జ్ఞాపకం చేసుకున్నటకే దీన్ని చేయడని చెప్పాను. ఆ ప్రకారమే మన పాపం నిమిత్తమై మన అపరాధం నిమిత్తమై ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలిగినదని, మనకు రక్షణ నిత్య జీవము ప్రభు మనకు అనుగ్రహించారని జ్ఞాపకం చేసుకుంటూ క్రీస్తు శరీరమునకు గుర్తుగా ఉన్నటువంటి ఒకే రొట్టెలో పాలు పంపులు పొందుదాం. ఆ ప్రకారమే నన్ను జ్ఞాపకం చేసుకుంటకే దీన్ని చేయడం సెలవిచ్చిన రీతిగా మన పాపం నిమిత్తమై మన అపరాధం నిమిత్తమై కలవరిశిలో క్రీస్తు ప్రభు కాచిన ప్రశస్తమైన రక్తం ద్వారా ప్రభు మనకి రక్షణను, నిరీక్షణను, నిత్య జీవమును మనం జ్ఞాపకం చేసుకుంటూ క్రీస్తు రక్తమునకు గుర్తుగా ఉన్నటువంటి ఒకే పాత్రని ద్రాక్షసములో పాలు పంపులు పొందుదాం. ఈ సమయంలో మరి యొక్క ప్రభు దినమందు మనమందరం కూడా పరిశుద్ధ బలిలో పాల్గొనుటకు ప్రభు చూపిన కృపను బట్టి ప్రభును స్తుతిస్తూ కృతజ్ఞతా ప్రార్థన తదుపరి ఆశీర్వాద వచనం పాస్టర్ గారు అందిస్తారు. ప్రేమ పూర్ణుడమైన మా గొప్ప తండ్రి, నీ పునరుద్ధాన ఆదివార దినమందు నిన్ను ఈ రీతిగా ఆన్లైన్లో ఆరాధించినట్లు నీవు చూపిన కృపణకై నీకు స్తోత్రం, వందనములు. ఘనమైన నాయన, యావత్ ప్రపంచాన్ని పీడిస్తున్నటువంటి కరోనాను నాయన మీరు నిర్మూలించమని, ఒకవేళ మా తప్పిద అపరాధముల వలన నీవు దీనిని అనుమతించిన వాడవైతే మా తప్పిద అపరాధములను క్షమించి యావత్ ప్రపంచమంతా రక్షించబడగలిగినట్లు ఆనాడు నీవు పొందినటువంటి శ్రమలు, ఆనాడు నీవు చిందించినటువంటి రక్తము వృధా కాకుండా ఫలింప చేయబడగలిగినట్లు ప్రతి ఒక్కరి మనోనేత్రం వెలిగించమని ప్రార్థిస్తున్నాం. ఘనమైన ఆయన, ఎంతమంది అయితే తమ ప్రియులను ఈ కారణంగా కోల్పోయారో వారిని ఆదరించే దేవుడు నీవే అని, వారిని ఆయన క్షేమకరమైన సురక్షితమైన నీ హస్తములకు అప్పగిస్తూ వారిని మీరు ఆదరించమని వేడుకొంచున్నాం. ప్రత్యేకించి శేషించినటువంటి మేమందరము కూడా నాయన నీ కృపకు పాత్రలమై యోగ్యమైన రీతిలో నడుచుకున్నట్లు మా తప్పిదాపరాధములను మాకు ఆంతర్యమును తెలియజేసి శుద్ధీకరించి మీలో పరిపూర్ణతను మాకు దయచేయమని, నీ సమసారూప్యములోనికి మలచబడగలుగునట్లు మా చుట్టూ ఉన్నటువంటి ప్రతి పరిస్థితి కూడా సానుకూల పడగలిగినట్లు సమస్తము నీ వశములో ఉంచుకున్నామని ప్రార్థిస్తున్నాము. ఘనమైన తండ్రి, విధవరాండ్రను ఆయన మరియు వృద్ధులను, తల్లిదండ్రులు లేని పిల్లలను, పిల్లలు లేని తల్లిదండ్రులను, గర్భిణీ స్త్రీలను, పాలిచ్చే తల్లులను ఆదరించము, ఓదార్చము, ధైర్యపరచము. ఘనమైన రోగ భరితులైనటువంటి వారిని, హాస్పిటల్స్లో ఉన్న వారిని నీ కృపలో జ్ఞాపకం చేసుకున్నాము. సహాయపడుచున్న మెడికల్, పోలీస్ అండ్ మున్సిపల్ సిబ్బందిని మీరు నాయన గొప్పగా ఆశీర్వదించము తండ్రి. వారి కుటుంబాలకు రక్షణ వేయము. మారు మనస్సు లేక
నాయన నీతిమంతులం అనుకుని వ్యసనాలకు లొంగినటువంటి ప్రతి బిడ్డను నీ కృపలో జ్ఞాపకం చేసుకుని వారిని విడిపించమని ప్రార్థన చేస్తున్నాను. ఘనమైన తండ్రి, ఏ ఆశను విగ్రహముగా రూపముగా చేసుకుని ఆరాధిస్తున్నారు, వారు వాటిని విడిచిపెట్టి నీవే మా సహాయకుడు అని నీ వైపు మలుకొని నీ చేత ఆశీర్వాదం పొందినట్లు కృప దయచేయమని తిరగా మేము నీ పునరుద్ధాన ఆదివారం మందు కలుసుకుని పర్యంతము ఈ నీ బిడ్డలందరి చుట్టూ కంచె వేసి వారికి మీ సన్నిధి తోడుగా అనుగ్రహించి సహాయకుడు జయకరముగా నడిపించమని ప్రభువైన యేసుక్రీస్తు దివ్యమైన నామమున స్తుతించి బహువినయంగా అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం చేయడం అనుకును ఆయన ప్రేమించు ప్రతి బిడ్డకు సందేశం ఇచ్చిన దాసులకు పరిచర్యకు సంఘమంతటికి సహాయపడినటువంటి వారికి విరుచున్న ఈ నీ బిడ్డలకు మరి ప్రత్యేకంగా తమ యొక్క ఈగోను విడిచిపెట్టి దానిని విగ్రహంగా ఎంచి వాటిని విడిచిపెట్టి నీ వైపు తిరగవలనని తాము ప్రతిష్ఠించుకున్నటువంటి ప్రతి బిడ్డకు మీరే సహాయకుడవై ఉన్నారని, ఎవరి సహాయం కోరక నీ మీద ఆధారపడవలనని సిద్ధపడిన ప్రతి ఒక్కొక్కరికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాతోడై ఉండునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.